గురుగారు ఇక్కడ ప్రాణాయామం అని చెప్పి మనం ఇందాక ఒక టాపిక్ మాట్లాడుకున్నాం. బ్రీతింగ్ టెక్నిక్ అనేది ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించి ఫస్ట్ మెడిటేషన్ అనగానే బ్రీతింగ్ టెక్నిక్నే ఫాలో అవుతుంటారు. బ్రీతింగే ఫస్ట్ చేస్తుంటారు చాలామంది. సో అసలు ఈ ప్రాణాయామము చేసినప్పుడు మనం ఓం అనే మంత్రం జపించినప్పుడు ఒక రకంగా మన బ్రీతింగ్ ఉంటుంది, గాయత్రి మంత్రం జపించినప్పుడు ఒక రకంగా ఉంటుందంటారు. ఇప్పుడు లలిత సహస్రనామం అంటే ఒక 25 minutes 30 minutes ఉంటుంది లలిత సహస్రనామం కానీ విష్ణు సహస్రనామం కానీ. ఈ మంత్ర ఉచ్చారణ వల్ల మనలో బ్రీతింగ్ అనేది ఎలా చేంజ్ అవుతుంది, అసలు అది మనకి ఎలా కనెక్ట్ అవుతుంది? ఇప్పుడు ఆ మంత్ర ఉచ్చారణ వల్ల మనలో జరిగే చేంజెస్ ఏంటి? ఏదైనా ఒక మంత్రాన్ని మనం పఠించినప్పుడు అది బీజాక్షరాలతో కూడుకుని ఉంటుంది. ప్రతి బీజాక్షరం కూడా ప్రతి అక్షరం కూడా అది ప్రాణాయామాన్ని ప్రేరేపిస్తుంది. ఇప్పుడు మీరు ఓం అనే ప్రణవనాదం తీసుకుందాం. ప్రణవనాదం అంటారు. ఓం అనేటువంటి అక్షరాన్ని ప్రణవనాదం అంటారు. అంటే సృష్టి మొదలవడానికి కారణమే ప్రణవనాదం, అంటే శబ్దంతోనే సృష్టి మొత్తం స్టార్ట్ అయింది. తర్వాత ఇది రూపాంతరం చెంది అనేక రకాలుగా పరిణామం చెందింది. ఆ ప్రణవనాదం అనేది ఎలా ఉంటుంది అంటే మీకు చెప్తాను. ఓంకారం అంటారు కదా, ఓంకారం అనేది సాధారణంగా మనం నిటారుగా కూర్చొని శ్వాసని కన్నుడు మూసుకొని నెమ్మదిగా కన్నులు తెరుస్తూ ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. ఏంటంటే ఈ ఓంకారం జపించే ముందుగా ఒక్కసారి మనం గాఢంగా శ్వాస తీసుకుంటాము. తీసుకున్న శ్వాసలోంచి సగం శ్వాసని ఓ అనేటువంటి అక్షరంతో బయటికి వదులుతూ ఉంటాం. తర్వాత ఆ మా రెండు కలిసినటువంటి అక్షరాలతో నెమ్మదిగా ల్యాండ్ అవుతాం అనమాట. ఓం అనే శబ్దం ముందుగా పైకి వెళ్తుంది, ఆరోహణం. అనే శబ్దం అవరోహణం, కిందకి వెళుతుంది అనమాట. అయితే ఆ మధ్యస్థంలో కొద్దిసేపు ఊపిరితిత్తుల్లో ఆ శ్వాస బంధించబడి ఉంటుంది. ఇది లోపలికి శ్వాస వెళ్ళడాన్ని పూరకం అంటారు. లోపల శ్వాస కొద్దిసేపు నిలిపి ఉంచడాన్ని కుంభకం అంటారు. శ్వాస బయటికి విడిచిపెట్టడాన్ని రేచకం అంటారు. ఇది అకార ఉకార మకారం, ఈ 3 అక్షరాలతో కూడుకొని ఉంటుంది. ఆ ఉ మా. అయితే దీంట్లో ఆ ఊ మా అనేటువంటి 3 అక్షరాలు ఉంటాయి. కానీ అంటే ఒక అక్షర వరుసలో చెప్పుకున్నప్పుడు ఆ ఊ మా అంటాం. కానీ అది పలికేటప్పుడు మాత్రం శబ్దం ధ్వని చేసేటప్పుడు మాత్రం ఊ ఆ మా అలా వస్తుంది అనమాట. అందుకని మనం ఓ ఆ ఓం అవుతుంది అనమాట. ఇది చాలామంది తెలియక పాశ్చాత్యులందరూ కూడా చాలామంది ఆ ఓం అని చెప్తున్నారు. ఆ ఓం అనేటువంటి పదం ఎప్పుడు కూడా చెప్పకూడదు. ఎందుకంటే సత్యము అంటే నిజము, అసత్యము అంటే నిజము కానిది అబద్ధము. అలా ఏంటంటే ఆ చేర్చేసరికి ధర్మము అంటే మంచి జ్ఞానము, అధర్మం అంటే మంచి కానిది. అలాగే అవోం అని చెప్పేసరికి కూడా దాని అర్థం కూడా మారిపోతుంది పూర్తిగా. అవోం అనే పదాన్ని ఎప్పుడు కూడా మనం ఉపయోగించకూడదు. సద్గురు వాసుదేవన్ కూడా ఆయన కూడా ఈ పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి అలాగే ఆయన కూడా అవోం అని ఉచ్చరించినట్టు అని చెప్తుంటారు ఆయన. కానీ అది కాదు, అది కరెక్ట్ కాదు. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా చెప్పడం వలన పూర్తిగా దానికి అర్థం మారిపోతుంది, దాని జ్ఞానం మారిపోతుంది, దానివల్ల వచ్చినట్టు ఫలితం కూడా మారిపోతుంది. అందువల్ల ఎప్పుడు కూడా ఓంకారాన్ని ఓ ఆ ఓ అలాగే ఉచ్చరించాలి. సూర్యుడి నుంచి వస్తున్నటువంటి శబ్దం కూడా, సృష్టిలో నుంచి వచ్చినటువంటి శబ్దం కూడా సైంటిస్టులు రికార్డ్ చేసినప్పుడు కూడా మీకు ఈ శబ్దం క్లియర్గా తెలుస్తుంది. ఓం అనేటువంటి శబ్దమే మీకు అక్కడ వస్తుంది. అలాగే పంచాక్షరి మంత్రానికి ముందుగా నమశివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రానికి ముందుగా ఓంకారాన్ని ముందు జపించి తర్వాత ఓం నమ శివాయ అని దాన్ని మనం చెప్తాం. అంటే నా మా శివాయ అనేది పంచభూతాలకి అనమాట. 5 ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఆకాశము, భూమి,
గాలి, నీరు, అగ్ని. ఈ 5తో కూడుకున్నదే ప్రపంచం అంటే. ప్రపంచం అంటే, లోకం అంటే 5 ఉండాలి. 5 ఉంటేనే మీరైనా నేనైనా ఏదైనా ఉంటుంది, పదార్థం అనేది ఉంటుంది. పదార్థం ఉండాలంటే ఖచ్చితంగా ఈ 5 కలవాలి. పదార్థం లేదంటే ఈ 5 లేనట్టు లెక్క. అంతరిక్షంలో శూన్యంలో అది ఉండదు, పదార్థంగా ఏర్పడితే మాత్రం ఉంటుంది. శూన్యంలో కూడా అది అంటే ఉత్తేజితమైనటువంటి స్థాయిలో ఉండదు, కానీ నిర్ధారణ స్థితిలో ఉంటుంది. ప్రపంచంలో ఒక గ్రహంగా ఏర్పడినప్పుడు కానీ, నక్షత్రంగా ఏర్పడినప్పుడు కానీ, ఒక వాయువు సమూహంగా ఏర్పడినప్పుడు కానీ దాంట్లో ఈ పంచభూతాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఈ పంచభూతాలని ఏకదాటిగా స్వీకరించేటప్పుడు మనం ఓంకారం అనే శబ్దాన్ని మనం తీసుకుంటాం. అలాగే మీరు గాయత్రి మంత్రం తీసుకున్నా, మహామృత్యుంజయ మంత్రాన్ని తీసుకున్నా సరే, అది కూడా చేసేటప్పుడు మీకు ప్రాణాయామం చక్కగా జరుగుతుందన్నమాట. అంటే ప్రాణాయామం మనం జ్ఞానపూర్వకంగా మన ప్రాణాయామం చేయకపోయినా ఆ మంత్రాన్ని చదివితే ఆటోమేటిక్గా ప్రాణాయామం జరిగిపోతుంది. మీకు ఎంతటి అలసటలో ఉన్నప్పుడైనా సరే గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించినట్లయితే మీ అలసట వెంటనే తీరిపోతుంది. మీకు ఎంతటి తలనొప్పి ఉంచిన, ఒత్తిడి ఉన్న అలాంటి పరిస్థితుల్లో ఒక 5 నిమిషాలు కూర్చొని మీరు గాయత్రి మంత్రాన్ని మీరు పఠించినట్లయితే, ఒక 11 సార్లు, కనీసం ఒక 9 సార్లు మీరు పఠించినట్లయితే వెంటనే ఒత్తిడి నుంచి మీరు బయటకు వచ్చేస్తారు. మీరు ప్రయత్నపూర్వకంగా మీరు కూడా గమనించండి. అది ఎలా ఉంటుందంటే గాయత్రి మంత్రం ఓం భూ భువ సువ త సత్ వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అది ఓం భూ భువ స్వః తత్సత్ వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అంటే భూలోక, భువర్లోక, సువర్లోకములకు, ఈ 3 లోకాలకి కూడా దివ్యమైనటువంటి శక్తిని అందిస్తున్నటువంటి ఓ ఓజోశక్తి నాలోనికి ప్రవేశించి నన్ను ఉద్దీపన చేసి, నాలో ఉన్నటువంటి శక్తిని ద్విగుణీకృతం చేసి నన్ను ఆరోగ్యవంతునిగా, ఐశ్వర్యవంతునిగా, జ్ఞానవంతునిగా, తేజవంతునిగా చెయ్యమని ప్రార్థించడం అనమాట. గాయత్రి మంత్రం యొక్క మీనింగ్ ఇదేనా గురు? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఓకే. మరి మన ఆస్ట్రాలజర్స్ కొంతమంది ఇప్పుడు గాయత్రి మంత్రాన్ని 11 సార్లు జపిస్తే మీరు అనుకున్నది తీరుతుంది అంటారు. బుధవారం, గురువారం ఇలా కొన్ని చెప్తూ ఉంటారు. వాళ్ళ అదిలాగా అంటే ఎప్పుడైతే ఈ ప్రార్థన చేసామో విశ్వంతో మనం కనెక్ట్ అవుతున్నాం. విశ్వశక్తితో మనం కనెక్ట్ అయ్యి మనం ఏం ప్రార్థన చేశాము? ఈ 3 లోకాలకి దివ్యమైనటువంటి శక్తిని అందిస్తున్న ఓ తేజోశక్తి, ఓ దివ్యశక్తి, ఓ దైవమా, దేవుడు అంటే అదే, ఓ దైవమా, నీవు నాలోనికి ప్రవేశించి నా యొక్క జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను కూడా పటిష్టపరిచి, బలపరిచి, తేజవంతునిగా, బలవంతునిగా, ఐశ్వర్యవంతునిగా చెయ్యమని ప్రార్థిస్తున్నాం. కాబట్టి మన సంకల్పం ఫలిస్తోంది. మనం ఏదనుకుంటే అది జరుగుతుంది. కారణం మన ఒత్తిడి నుంచి దూరం అవుతున్నాం, దిగులు నుంచి దూరం అవుతున్నాం, దుఃఖం నుంచి దూరం అవుతున్నాం, అనుకున్న కార్యాలను సత్ఫలితాలు మనం చేయగలుగుతున్నాం. ఏదైనా ఒక మంత్రానికి మంత్రశక్తి అనేది ఇలా ఈ రకంగానే ప్రేరణ జరుగుతుంది, మనలోంచి జరుగుతుంది. ఎప్పుడైనామా మనం ఒక దేవాలయానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, చర్చికి వెళ్ళినా, మసీదుకి వెళ్ళినా, అక్కడ జరిగేది ఎక్కడంటే శక్తి ఎక్కడి నుంచి ఉత్పన్నం అవుతుంది అంటే మనలోంచే ఉత్పన్నం అవుతుంది. మనల్ని మనం ప్రేరేపించుకుంటున్నాం, మనల్ని మనం ఉద్దీపన చేసుకుంటున్నాం, మనల్ని మనం తయారు చేసుకుంటున్నాం, మనల్ని మనం నిర్మించుకుంటున్నాం, మన పరిసరాలని, మన యొక్క చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని కూడా మనకు అనుకూలంగా మార్చుకుంటున్నాం. మార్చుకునగల శక్తి మనకుంది. అందుకనే అంటాం మనం అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, అంటే నేను బ్రహ్మనై ఉన్నాను. అయమాత్మ బ్రహ్మ, ఈ ఆత్మే బ్రహ్మమై ఉన్నది. అంటే గురుగారు ఇక్కడ ఈ మంత్రోచ్చారణ వల్ల మనకి స్వతహాగా మన మైండ్లో ఏమైనా చేంజెస్ జరుగుతాయా, లేదంటే మన శరీరంలో చేంజెస్ జరిగి మనం ఆ పని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయగలిగి అది ఫుల్ఫిల్ చేసుకుంటామా? ఎస్, జ్ఞానేంద్రియాలు బలపడతాయమ్మా. మొట్టమొదటిగా మన జ్ఞానేంద్రియాలు, టోటల్గా శారీరక నిర్మాణ వ్యవస్థ, శరీరం ఏదైతే ఉందో పూర్తిగా అది పరిపుష్టంగా తయారవుతుంది, బలంగా తయారవుతుంది. ఈ యూనివర్స్ నుంచి శక్తిని అది అందుకుంటుంది. ఇది ఒక పరికరం లాంటిది. యూనివర్స్ అంతా కూడా కరెంట్ లాంటిది. లైక్ ఏ బల్బ్ అనుకోండి, బల్బ్లోకి కరెంట్ ప్రవహించినప్పుడు మాత్రమే అది తేజవంతంగా వెలుగు వస్తుంది, మనకి చీకటి నుంచి చెదరగొడుతుంది. కరెంట్ లేకపోతే బల్బ్ ఉంటుంది, కానీ కరెంట్ లేకపోతే వెలుతురు లేదు కదా. మనం కూడా అంతే. ఎస్, ఎగ్జాక్ట్లీ. బాడీ ఈజ్ దట్స్ ఆల్. బాడీలో ఎప్పుడు కూడా ఒక శక్తి ప్రవహిస్తున్నంతసేపు మాత్రం మన ప్రాణంతో ఉంటాం. మరణించిన మరుక్షణము శవమైపోతాము. శవమైపోయినప్పుడు ఆ బాడీని ఏం చేసినా బాడీకి తెలియదు కదా.
ఆ శక్తిని ఇంకా పెంచుకోవడానికి యోగా అనేది యోగ సాధన అనేది ఉపయోగపడుతుంది. ఎస్, యోగ సాధన, మంత్ర సాధన. మంత్ర సాధన ఇవన్నీ ఖచ్చితంగా చెయ్యమని చెప్పింది ఎందుకు, కానీ అక్కడ అర్థాలు మార్చేసుకుంటున్నాం మనమే. అంటే అయితే గుడికి వెళ్తే మంచి జరుగుతుంది అనుకుంటున్నాం, కానీ ఎలా జరుగుతుంది అనే విషయం ఎవరికి తెలియదు. కానీ తెలిసి జరిగినా తెలియక జరిగినా జరిగేది మంచి అయినప్పుడు అందులో చేయడంలో తప్పలేదు కదా. రైట్. ఇప్పుడు బల్బుకి అది నేను వెలుగునిస్తాను, కరెంట్ నాలోకి వస్తుంది, కరెంట్ నాలో ఉండడం వల్లే, ఫిల్మెంట్ ఉండడం వల్ల నేను వెలుగుతున్నాను అని బల్బు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా అది వెలుగుతుంది కదా. వెలుగుతుంది. అలాగే శరీరం మనం కూడా అలాంటి పరిస్థితిలోనే ఉన్నామంటారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సొసైటీ కూడా ఏదో బ్లైండ్ గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్ప ఎందుకు చేస్తున్నారు అన్నది ఒక వివరణ కొంతమందికి అసలు తెలియదు, కాన్షియస్నెస్ లో ఉండదు. రావి చెట్టు చుట్టూ తిరగమంటారు, 21 సార్లు తిరగండి మీకు ఇది జరుగుతుంది అది జరుగుతుంది అంటారు. దాంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మనకి రావడానికి తిరుగుతున్నాం అని చెప్పి చాలా మందికి తెలియదు. పాజిటివ్ ఎనర్జీ అంటే అసలు మీరేమనుకుంటున్నారు చెప్పండి? రావి చెట్టు చుట్టూ ఎటువంటి పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని అంటే ఇప్పుడు మీలాంటి గురువులే చెప్పారు పాజిటివ్ ఎనర్జీ మనలోకి. మనం అక్కడ 21 ప్రదక్షిణాస్ చేస్తే అంటే 45 మినిట్స్ మనకు అక్కడ టైం పడుతుంది. సో దాంట్లో ఉన్న ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో అవి మనకి కూడా కొంచెం ఆపాదించి మనకి లోపల ఒక స్ట్రాంగ్నెస్ అనేది బిల్డ్ అవుతుంది, ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది, మన పనులు మనం చేసుకోగలం అన్న కాన్ఫిడెంట్ పెరుగుతుంది అని చెప్పి ఇప్పుడు చెప్పారు. లాస్ట్ నేను మాట్లాడుతుంటాను కదా, గురువులు చెప్తూ ఉన్నారు. సో శక్తి వస్తుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పాజిటివ్ ఎనర్జీ అంటే ఏంటంటే ప్రాణశక్తి. ప్రాణశక్తి ఏంటంటే ఆక్సిజన్ పరిపుష్టంగా ఇవ్వగల శక్తి దేనికి ఉంటుందంటే ఆ ఉత్పన్నం చేసేటువంటి శక్తి రావి చెట్టుకు ఉంటుంది. రావి చెట్టు నుంచి విసర్జించే గాలి చక్కని ప్రాణవాయువు వస్తుందమ్మా ఇక్కడి నుంచి. చాలా చెట్లు కూడా మీకు ఎక్కువగా ప్రాణవాయువునే విడుదల చేస్తాయి, అవి బొగ్గు పులుసు వాయువుని తీసుకుంటాయి. ఇక్కడ ఏంటంటే రావి చెట్టు చాలా విపరీతంగా ప్రాణవాయువుని విడుదల చేస్తుంది. అలాగే వేప చెట్టు అది కూడా పోటీపడి ప్రాణవాయువుని విడుదల చేస్తారు. అందుకనే రెండు ఒక చోట కంబైన్డ్ గా చేస్తారు అనమాట. దానికి ఏదో పెళ్లి చేయడం అన్నట్టు మళ్ళీ అది ఒక ఆచారం మళ్ళీ. అంటే ఇంకో విషయం ఏంటంటే రావి చెట్టులో పురుష శక్తి ఉంటుంది, వేప చెట్టులో స్త్రీ శక్తి ఉంటుంది. ఆ రెండు శక్తులు కలిసి ప్రాణవాయువుని ఉత్పత్తి చేస్తాయి. ఆ రెండు కలిస్తే ఇంకా అద్భుతమైనటువంటి దివ్యమైన శక్తి వస్తుంది. అందుకనే మళ్ళీ దాంట్లో మనకి ఏదో ఒక సెంటిమెంట్ కావాలి కాబట్టి పెళ్లి అని చేస్తారు, పెళ్లి అని చెప్పి వివాహం. పెళ్లి అన్న పదంలోనే మీకు అర్థమైపోతుంది కదా, దాంట్లో ఒకటి పురుష శక్తి ఒకటి స్త్రీ శక్తి ఉంది. ఆ రెండు కలిస్తే మంచి జరుగుతుంది, ఆడమగ కలిస్తే బిడ్డ పుడుతుంది కదా. అలాగే ఒక దివ్యమైనటువంటి శక్తి పుడుతుంది. అంటే వేపలో ఒక శక్తి ఉంది, రావిలో ఒక శక్తి ఉంది, రెండు కలిస్తే ఇంకా అద్భుతమైన అంతకంటే అద్భుతమైనటువంటి శక్తి పుడుతుంది. అంటే అమ్మలో ఉన్నటువంటి జ్ఞానం, నాన్నలో ఉన్నటువంటి జ్ఞానం, రెండు జ్ఞానాలు కలిసి ఒక కొత్త బిడ్డ వస్తుంది. అలాగే ఈ ఆక్సిజన్ కూడా ప్రాణవాయువు కూడా ఇంకా సరికొత్తగా ఇంకా పుంజుకొని ఎక్కువ దివ్యమైనటువంటి ప్రాణవాయువు మనకి అందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవాలయాల దగ్గర వేప చెట్టు రావి చెట్టు కలిపి ఖచ్చితంగా నాటుతారు. సో ఏం చెప్పినా కూడా దాని వెనకాల ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది, ఖచ్చితంగా ఉంది. అది తెలిసి చేసినా తెలియక చేసినా మనకి వర్తిస్తుంది కాబట్టి చేయమని చెప్తారు మన పెద్దవాళ్ళు, మంచి జరుగుతుంది. సో కాకపోతే తెలుసుకొని చేస్తే ఇంకాస్త బెటర్ గా ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. ఇంకా తొందరగా చేయడానికి అవకాశం, ఇంకా తొందరగా ఏదో ఎందుకు చేస్తున్నాం అంటే అపనమ్మకం ఉండదు, అనుమానం ఉండదు. ఇది వెళ్తున్నాము చెప్తున్నాం, వాళ్ళు చెప్పారని మనం చేస్తున్నాం, అవుతుందో అవదో అనేటువంటి అపనమ్మకంతో ఉంటారు, అవిశ్వాసంతో ఉంటారు. ఎప్పుడైతే మనకు తెలుస్తుందో ఆహా ఎస్ ఎగ్జాక్ట్లీ ఇది జరుగుతుంది కాబట్టి నేను వెళ్తున్నాను కాబట్టి నమ్మకంగా నాకు జరుగుతుంది, సత్ఫలితాలు వస్తాయని కాన్ఫిడెన్స్తో వెళ్ళినప్పుడు విజయం సాధిస్తాడు. రైట్ గురుగారు.